పార్లమెంట్లో ఏదైతే కర్ణాటకకు చెందిన ఎంపీ తేజస్వి సూర్య గారు ఏవైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో, మన తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం ఏదైతే విభజించబడిందో దాన్ని భారత్ పాకిస్తాన్తో పోల్చడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం. సో ఈ ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలను కూడా అదే పార్లమెంట్లో మన తెలంగాణ నుంచి చెందిన 8 మంది ఎంపీల నుండి కూడా ఎవరూ మాట్లాడలేదు. దానికి సపోర్ట్గా మాట్లాడడం ఇంకా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఎంతో మంది వేల మంది పోరాటం, ఎంతో మంది స్టూడెంట్లు, ఎంతో మంది బలిదానాలు, 12 మంది పైచిలుకుగా బలిదానాలు, ఎంతో మంది విద్యార్థినీలు వాళ్ళ ప్రాణాలు సైతం లెక్క చేయకోకుండా తెలంగాణ ఉద్యమం చేసి కాంగ్రెస్ పార్టీ ఏదైతే తెలంగాణకి సపోర్ట్ చేసి తెలంగాణని ఇచ్చిందో అలాంటి కాంగ్రెస్ పార్టీ పైన ఒక భారత్ పాకిస్తాన్తో పోల్చడం అనేది అత్యంత బాధాకరమైన విషయం. సో ఈ వ్యాఖ్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అసలుకి తేజస్వి సూర్య గారు ఒక కర్ణాటక చెందిన ఎంపీ, ఆయనకి ఆంధ్రప్రదేశ్ గురించి కానీ తెలంగాణ గురించి కానీ అసందర్భంగా మాట్లాడాల్సిన విషయం ఎందుకు వచ్చిందనేది ఆయనే అవగాహన చేసుకోవాలని చెప్పేసి మేము చెప్తున్నాము. అదేవిధంగా ఏదైతే ఈ వ్యాఖ్యలు చేశారో అందరి ముందు బహిరంగ క్షమాపణ, తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా పార్లమెంట్లో ఆయన చేసిన వ్యాఖ్యల్ని వెంటనే తొలగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. సో ఈ వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకొని ప్రజలకి క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన జగదీష్ అన్న గారికి ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.